అందరికీ నమస్తే. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లెట్స్ గో టు ద వీడియో. హైదరాబాద్ లో మనందరికి ఫేవరెట్ ప్లేస్ అయిన ట్యాంక్ బండ్ కి అయితే వచ్చేసాము. ట్యాంక్ బండ్ కి దగ్గరలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఒక్కసారి చూడండి. ఈ అంబేద్కర్ విగ్రహం వచ్చేసి 125 అడుగులైతే ఉంటుంది. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ట్యాంక్ బండ్ కి చాలా సార్లు విజిట్ చేసే ఉంటారు. కానీ ఎప్పుడు వెళ్ళినా చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, హుస్సేన్ సాగర్ లో గంగమ్మ తల్లి అయితే ఎలా పారుతుందో ముందులో అయితే అస్సలు లేవండి. వాటర్ అయితే చాలా క్లీన్ గా అయితే ఉన్నాయి. ఇది చూసారా, మన వరల్డ్ లోనే బిగ్ ఫ్లాగ్ అండి. ఇక్కడ నుండి అయితే చాలా క్లియర్ గా అయితే కనిపిస్తుంది. చూడండి, ఇలా మన ముందు పారుతున్న నీరు, సాయంత్రం వేళ చల్లగా వీస్తున్న గాలి, ఇలాంటి పీస్ఫుల్ ప్లేస్ కోసం అయితే ఖచ్చితంగా చాలా మంది విజిట్ చేస్తారు. వీకెండ్ టైంలో అయితే రీఫ్రెష్ కోసం అయితే చాలా మంది అయితే విజిట్ చేస్తారు. మనలో బుద్ధుని విగ్రహం దగ్గరకు వెళ్ళాలన్నా, బోట్ ఎక్కాలన్నా మనం లుంబిని పార్క్ లో అయితే టికెట్ అయితే తీసుకోవాలి. ట్యాంక్ బండ్ కి వచ్చామంటే చాలా ప్లేసెస్ అయితే చూడొచ్చు. లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, బిర్లా మందిర్, ఇలా అన్ని ప్లేసెస్ కూడా చాలా దగ్గరలోనే ఉంటాయి. మేము మా పిల్లలతో సండే రోజు ఈవినింగ్ టైంలో అలా సరదాగా ట్యాంక్ బండ్ కి అయితే వచ్చాము. ట్యాంక్ బండ్ అయితే ముందులా అయితే అస్సలు లేదండి, చాలా చేంజెస్ అయితే వచ్చాయి. అలా చేంజెస్ ఏంటి, అసలు ట్యాంక్ బండ్ కి దగ్గరలో ఏమేం ప్లేసెస్ ఉన్నాయి అని చెప్పేసి మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే తీసాము. ట్యాంక్ బండ్ కానీ అక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని కూడా చూసిన వారైతే ఓకే, ఎవరైనా చూడకపోతే మీకు వీలైన టైంలో వచ్చేసి ఇక్కడైతే విజిట్ చేయండి. ఖచ్చితంగా మంచి ప్లేసెస్ అయితే కవర్ చేస్తారు. ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న విజువల్స్ అండి, ఒక్కసారి చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత మంది పబ్లిక్ అయితే విజిట్ చేశారో. మనకి రోడ్డు పక్కన కూడా అన్ని స్నాక్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. చూడండి, తెలంగాణ సెక్రటేరియట్ అండి. దీని అఫీషియల్ నేమ్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ స్టేట్ సచివాలయం. మన నార్మల్ పీపుల్స్ కి అయితే లోపలికైతే అలో ఉండదు. ఇలా బయట నుండి చూస్తేనే ఒక రాజభవనం లాగా అయితే అనిపిస్తుంది. మొత్తం కట్టడానికి 2 సంవత్సరాల టైం అయితే పట్టింది. ఇది మొత్తం పూర్తి నిర్మాణం కోసం అప్రాక్సిమేట్లీ 616 కోట్లు అయితే ఖర్చు చేశారు. ఇది మొత్తం అయితే 27.9 ఎకరాలలో అయితే ఉంటుంది. దీని హైట్ వచ్చేసి 265 ఫీట్స్ అయితే ఉంటుంది. సచివాలయంలో తెలంగాణకు సంబంధించిన అన్ని సెక్టార్ లోని ఫైల్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా ఇక్కడే ఉంటాయి. మేము కూడా ఫస్ట్ టైం ఈ సెక్రటేరియట్ ని చూసినప్పుడు చాలా షాక్ అయ్యాము. ఒక ఇంద్ర భవనం లాగా అయితే నిర్మించారు. సచివాలయానికి ఆపోజిట్ లోనే ఇక్కడ చూడండి అమరవీరుల స్తూపం అయితే ఉంటుంది. అయితే మరీ స్పెషల్ అండి, 369 మంది స్టూడెంట్స్ అయితే మన తెలంగాణ గవర్నమెంట్ కోసం అమరవీరులయ్యారు. వారికి గుర్తుగా ఈ అమరవీరుల స్తూపం అయితే ఏర్పాటు చేశారు. ఈ స్తూపం ఒక దీపాంతం ఆకారంలో అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన శిల్పి అయితే రమణారెడ్డి గారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి మొత్తం కూడా స్టెయిన్లెస్ స్టీల్ అయితే వాడారు. ఇంటి నుండి చూస్తే మాత్రం ఒక మిర్రర్ లాగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, బిర్లా మందిర్ కూడా ఉంది. సరే, ఒక ట్యాంక్ బండ్ కి వెళ్తేనే మనం ఎన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయొచ్చో, ఇలా సచివాలయం, అమరవీరుల స్తూపం, బిర్లా మందిర్ ఇవన్నీ కూడా దగ్గరలోనే ఉంటాయి. అన్నిటికన్నా ఈ అమరవీరుల స్తూపం చూస్తే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటారా, ఈ కాలంలో ఎవరి స్వార్థం వాళ్ళది, కానీ అలాంటిది మన తెలంగాణ గవర్నమెంట్ కోసం స్టూడెంట్స్ అయితే ప్రాణాలను కోల్పోయారు. వాళ్ళకి గుర్తుగా ఇలా నిర్మించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ సంవత్సరం జూన్ 2న ఈ అమరవీరుల స్తూపం దగ్గర అయితే నివాళులైతే అర్పిస్తారు. సచివాలయం అండ్ అమరవీరుల స్తూపం రెండు కూడా ఆపోజిట్ లోనే ఉంటాయి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇలా సచివాలయం దగ్గర అయితే చాలా పిక్స్ అయితే దిగుతున్నారు. చూడండి, బయట నుండి చూస్తేనే ఇంత బాగుందంటే ఇంకా మనం లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవాలి. ఇలా మేము వెళ్ళినప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికి చెప్పాను. మీకు ఇంకా ఏమైనా తెలిసి ఉంటే మాత్రం కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసేయండి. మన ఛానల్ కు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. మళ్ళీ ఒక్కసారి మన అమరవీరుల త్యాగాలకైతే జై హింద్.